సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపాలిటీ ఎదుట అనూహ్య ఘటన చోటు చేసుకుంది. తమ వార్డు అభివృద్ధికి నిధులు కేటాయించడం లేదని మనస్తాపం చెందిన ఓ కౌన్సిలర్ భర్త అందరి ముందే తనను తాను చెప్పుతో కొట్టుకుని తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. జహీరాబాద్ 8వ వార్డు ఎంఐఎం కౌన్సిలర్ సోనమ్మ, ఆమె భర్త ఇర్మియా పురపాలక సంఘం ఎదుట ఆందోళనకు దిగారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి పెద్ద తప్పు చేశామంటూ ఇర్మియా చెప్పుతో కొట్టుకోవడం అక్కడున్న వారిని విస్మయానికి గురిచేసింది. ఎంఐఎం మద్దతుతో మున్సిపల్ చైర్మన్ పీఠం ఎక్కిన యూనస్ తమ వార్డును ఏమాత్రం పట్టించుకోవడం లేదని కౌన్సిలర్ దంపతులు తీవ్రస్థాయిలో ఆరోపించారు. కౌన్సిలర్ దంపతులు చేసిన ఆందోళనతో జహీరాబాద్ మున్సిపల్ సమావేశం రసాభాసగా మారింది. మా యొక్క వార్డులో పనుల పురోగతి జరగట్లేదు. ఎందుకంటే మేము ఈ చైర్మన్ కు మద్దతు ఇచ్చినందుకు నా చెప్పులు తీసుకోలేదు. ఎందుకంటే ఈ చెప్పులు కొనుక్కోవడం పరిస్థితి అంట. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మాకు సిగ్గు సపోర్ట్ చేసేందుకు. ఎందుకంటే మేము ప్రజలకు వచ్చినాం, మేము పైసలు సంపాదించి రాలేదు, ప్రజల సేవ చేయడానికి వచ్చినాం. కాబట్టి మేము ఎన్నో సార్లు కనెక్షన్ కోసము, పైప్ లైన్ కోసం, కరెంట్ స్ట్రీట్ లైట్ కోసం ఏ పనులు కూడా చేసినప్పుడు మేము ఎందుకు సపోర్ట్ చేయాలి?